దీర్ఘకాలిక రోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్స్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన మందులతో పాటు విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్ల ధరలపై గరిష్ట పరిమితి విధించింది. మొత్తం 30 రకాల ఔషధాలపై ధరల నియంత్రణ తీసుకొచ్చింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మందికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ NPPA 30 కీలక ఔషధాల ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. దీనివల్ల కంపెనీలు తమకు నచ్చిన ధరలకు ఈ మందులను విక్రయించలేవు. ధరల నియంత్రణలోకి వచ్చిన మందుల్లో డయాబెటీస్కు ఉపయోగించే ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ కలయిక మందులు, టెనెలిగ్లిప్టిన్, డపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్లు ఉన్నాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటుకు వాడే పలు మందులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు, విటమిన్ D3, కాల్షియం సప్లిమెంట్లు కూడా ధరల నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక చికిత్సకు అవసరమయ్యే రోగులకు ఇది ఆర్థికంగా ఉపశమనం కలిగించనుంది. లేటెస్ట్గా May 26న ఒక ఆర్డర్ పాస్ చేసింది. దీర్ఘకాలమైన వ్యాధులైనటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్ అండ్ కొన్ని రకాల కాల్షియం సప్లిమెంట్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్, వీటన్నింటి కూడా రేట్స్ తగ్గించే విధంగా వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ ఒక లిస్ట్ తయారు చేస్తుంటారు. అంటే ఆ లిస్ట్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే NLEM అంటారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ జాబితాలో చేర్చారు. అంటే ఆ జాబితాలో చేర్చినప్పుడు ఆ ప్రైస్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేతిలో వీళ్ళు ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర మించి అమ్మకుండా ఉండాలి. దాని లోపల తక్కువ ఉంచవచ్చు, కానీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారము తయారుదారులందరూ అదే MRP ఉంచాల్సి వస్తుంది అన్నట్టు. కొన్ని మందుల ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఉదాహరణకు ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ టాబ్లెట్ మార్కెట్లో 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు గరిష్ట ధరను ₹14.88గా నిర్ణయించారు. టెనెలిగ్లిప్టిన్, డపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్ ధర ₹12.15 నుంచి ₹10.17కు తగ్గింది. అటోర్వాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ ధర ₹30 నుంచి ₹18.46కు, టాక్రోలిమస్ 3 మిల్లీగ్రామ్ క్యాప్సూల్ ధర ₹222 నుంచి ₹127కు దిగొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత స్టాక్ పూర్తిగా అమ్ముడైన తర్వాత కొత్త ధరలతో మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే 60 నుంచి 90 రోజుల వరకు సమయం పట్టొచ్చంటున్నారు ఔషధ రంగ నిపుణులు. ఈ ప్రైసింగ్ అథారిటీ వాళ్ళు, NPPA వాళ్ళు ఈ బీపీ, షుగర్ టాబ్లెట్స్ తగ్గించే విధంగా, రేట్లు తగ్గించే విధంగా ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ ప్రకారం ఉన్న మార్కెట్లో ఉన్న MRPలు అన్నీ అయిపోయినాక కొత్త MRPలు తయారు చేసి ఏవైతే వస్తాయో అవన్నీ తగ్గిన రేట్ ప్రకారం వస్తుంటాయి అన్నట్టు. దీర్ఘకాలిక రోగులకు మందుల ఖర్చు భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్లాది మందికి ఉపశమనం కలిగించనుంది.